వెల్కమ్ టు అవర్ ఛానల్. వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన మనతో పాటు ఉన్నారు డాక్టర్ మధుసూదన్ శర్మ గారు. సార్తో మాట్లాడి ఈరోజు మన కోసం ఎలాంటి మేకింగ్ వీడియో అంటే మన అందరికీ కూడా చాలా హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఆయుర్వేదిక్లో ఎలాంటి ఐటమ్స్ తోటి మనకి మంచి వైద్యాన్ని అందించవచ్చు అనేది సార్ మనకి ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. సో ఈరోజు మన కోసం ఏం చేసి చూపించబోతున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, మన ప్రేక్షకుల కోసం ఈరోజు మనం ఏం చేసి చూపించబోతున్నాం? సో దైనందిన జీవితంలో ఎదుర్కొన్నటువంటి వివిధ అనారోగ్య సమస్యలకు సంబంధించి కొన్ని వీడియోస్ చేద్దామమ్మా. ఉదాహరణకి వెయిట్, అదేవిధంగా ఈ ఆస్తమా, అలర్జీలు, తర్వాత షుగరు, ఇలాంటి అనేక రకాల సమస్యలతో బాధపడుతున్నారమ్మా. వాటికి సంబంధించి ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క వ్యాధి గురించి చెప్పుకుందామమ్మా. ఓకే సార్. మనం ఈ వీడియోలో ఆస్తమా వ్యాధికి అనుభవ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఆస్తమా వ్యాధి, ఈ ఆస్తమా వ్యాధితో సతమతమైనటువంటి వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారంటే అతిశయోక్తి కాదు. నిజంగా చెప్పాలంటే ఈ ఆస్తమా వ్యాధి ఒక రకమైనటువంటి అలర్జీ వల్ల ఎక్కువ శాతం మందిలో కలుగుతూ ఉంటుంది. ఈ అలర్జీ వాతావరణ కాలుష్యం వల్ల కానీ, తీసుకునేటువంటి ఆహార పదార్థాల వల్ల కానీ, లేకపోతే మరి కొన్ని రకాలైనటువంటి ఔషధాల వల్ల కానీ, ఇలా వివిధ రకాలైన కారణాల రీత్యా ఈ అలర్జీ ప్రేరితమైనటువంటి పదార్థాలు మన దేహంలో ప్రవేశించి ఆ యొక్క ప్రభావం చేతనే ఈ ఆస్తమా వ్యాధి వస్తూ ఉంటుందన్నమాట. ఈ ఆస్తమా సమస్య వచ్చినప్పుడు పిలికుతలు వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ ఆస్తమా ఉన్నట్టుండి వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందిలో ఉదయం పూట రావచ్చు, కొంతమందిలో రాత్రిపూట రావచ్చు, కొంతమందిలో సీజన్ను బట్టి యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది. వచ్చినప్పుడు పిలికుతలాగా శబ్దాలు వచ్చేసేసి మరి గాలి పీల్చుకోవడానికి వదలడానికి చాలా అవస్థ పడుతుంటారు. ఈ సందర్భంలో కూడా మరి కొంతమందిలో దగ్గుతో కూడినటువంటి ఈ యొక్క సమస్యలు కలిగేసి ఆ దగ్గు కూడా కళ్ళే రాక సతమతమవుతూ గట్టిగా ప్రయత్నం చేస్తే కానీ కొద్దో గొప్ప కళ్ళే రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ కళ్ళే వచ్చినప్పటికీ కొంతమందిలో దుర్వాసనయుక్తమైనటువంటి కళ్ళ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంతమందిలో వాసన లేకుండా కూడా ఈ యొక్క కళ్ళ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుందన్నమాట. మరి ఈ యొక్క సమస్యకు సంబంధించి చాలామంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇన్హేలర్స్ కూడా వాడుతూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ తాత్కాలికంగా వెంటనే ఉపశమనం కలిగినప్పటికీ దీర్ఘకాలికంగా మరి ఈ ఆస్తమా వ్యాధి ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రకృతి ప్రసాదించినటువంటి ఔషధాలపైన మనం సదవుగా కన్నా కలిగి ఉండి వాటిని చక్కగా సద్వినియోగం చేసుకున్నట్లయితే ఈ ఆస్తమా వ్యాధి నుంచి చక్కటి పరిష్కారం పొంది చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రకృతిలో లభించేటువంటి ఔషధాలు వాడుకోవడం వల్ల ఈ ఆస్తమా వ్యాధి తీవ్రత తగ్గడమే కాకుండా ఆస్తమా వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర ఉపద్రవాలు రాకుండా కూడా ఈ యొక్క ఔషధాలు సదా కాపాడుతూ సదా రక్షిస్తూ ఉంటాయి. ఆస్తమా వ్యాధికి ఉపయోగపడే ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 3 పదార్థాలతో ఔషధాన్ని తయారు చేసుకుని ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఎలాగంటే మొట్టమొదటిగా లవంగాలను కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకొని ఈ యొక్క లవంగాల చూర్ణాన్ని 25 గ్రాములు తీసుకోండి. అర్థమవుతుంది కదా, నిదానంగా రాసుకోండి. ఎందుకంటే చాలామంది ఇబ్బంది పడేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య కాబట్టి చూడండి, గమనించండి, నిదానంగా నోట్ చేసుకోండి. ఈ సమస్య ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫార్ములాను ఉపయోగించుకొని లబ్ధి పొందవచ్చు. లవంగాల చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. అలాగే రెండవది కరక్కాయ, కన్నతల్లిలా కాపాడేటువంటి కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకోండి. ఈ కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. కాబట్టి విచారించి అట్లా మంచి కరక్కాయ చూర్ణం దొరికేట్లయితే అది కూడా వాడుకుంటే సరిపోతుంది. లేదంటే మీకే మీరు కరక్కాయలు తెచ్చుకొని మరి దంచి లోపల విత్తనాలు తొలగించేసి పైన ఉన్నటువంటి పెచ్చులను 1-2 రోజులు ఎండించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకుని కూడా వాడుకోవచ్చు. కరక్కాయ పెచ్చుల యొక్క చూర్ణం కూడా ఒక 25 గ్రాములు తీసుకోండి. మూడవ పదార్థంగా వాము, దీన్ని అజవాయిను, ఓమం అనేటువంటి పేర్లతో పిలుస్తుంటారు అనమాట. ఈ వామును కూడా కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని ఆ యొక్క చూర్ణాన్ని కూడా 25 గ్రాములు తీసుకోండి. ఈ 3 పదార్థాలు కలపడం వల్ల 75 గ్రాముల ఔషధం తయారైపోతుంది. దీన్ని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి అరగంట ముందు 1 నుంచి 1.5 గ్రాము ప్రమాణం, అంటే 1 నుంచి 1.5 గ్రాము ప్రమాణం మాత్రమే ఈ యొక్క ఔషధాన్ని తీసుకొని తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కాస్త తేనెతో కలిపి తీసుకోవచ్చు. తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఒక 50 మిల్లీలీటర్ల గోరువెచ్చని నీళ్ళలో కలిపి తీసుకోవడం వల్ల చక్కటి ఫలితం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క ఔషధం యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే చాలామంది ఈ యొక్క ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో మీరు గమనించి ఉంటారు, పొట్ట ఉబ్బరంగా ఉంటుంది, అది కడుపులో అసౌకర్యంగా ఉంటుంది. అదేవిధంగా
ఈ బ్లోటింగ్ ఆఫ్ ది అబ్డమిన్ అనేటువంటి పేరుతో పిలిచేటువంటి పరిస్థితి ఎక్కువ శాతం మందిలో ఉంటుందన్నమాట. దీనివల్ల కూడా మరి లోపల గ్యాస్ తయారైపోయి ఉదర భాగంలో పొట్ట భాగంలో గ్యాస్ తయారైపోయి ఆ గ్యాస్ ప్రెషర్ వల్ల ఊపిరితిత్తులకు ఆ ప్రెషర్ బట్టి కూడా చాలా ఆయాస పడిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళలో మోషన్ ఫ్రీ కాదు. ఈ యొక్క ఔషధం వాడుకోవడం వల్ల మరి ఆయాసం తగ్గడమే కాకుండా ప్రేవుల కదలికలు బాగా జరిగి మోషన్ ఫ్రీగా అవుతుంది. కడుపు ఉబ్బరము, అదేవిధంగా కడుపులో వికారము, అసౌకర్యం ఇలాంటి లక్షణాలు కూడా తగ్గేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. అంతేకాకుండా ఈ ఔషధము వ్యాధి నిరోధక శక్తిని పెంచడం వల్ల మరలా తరచుగా పునరావృతం కాకుండా కూడా ఈ యొక్క ఔషధం సదా మన దేహంలో ఉంటూ ఈ యొక్క ఔషధ శక్తి సదా మనల్ని కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు. సో చూసారు కదా, మీకు కూడా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే డెఫినెట్గా దీన్ని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది, అంటే మీ రివ్యూ ఎలా వచ్చింది, మీకు ఇది యూజ్ అయిందా లేదా, సో ఇంకేమైనా మీరు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అవన్నీ కూడా మీరు రెక్టిఫై చేసుకుని మాకు కామెంట్ చేస్తే సార్తో డిస్కస్ చేసి ఆ వీడియో కూడా చేయడానికి డెఫినెట్గా మేము ట్రై చేస్తాం. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.